అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీలను పడగొట్టి విజయడంకా మ్రోగించి అధికారాన్ని హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ ఇప్పుడు లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి నెల గడవక ముందే కాంగ్రెస్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ శరవేగంగా దూసుకుపోతోంది. ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఒక్కొక్కటిగా అమలు చేసి ప్రజల్లో నమ్మకం కలిగించింది. అయితే వచ్చే ఏడాదిలో జరగనున్న లోక్సభ ఎన్నికలు ఆ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. లోక్సభ ఎన్నికలలో మెజార్టీ సీట్లను గెలవటం ఆ పార్టీకి అత్యంత కీలకంగా మారింది. అత్యధిక స్థానాలను గెలిపించడం సీఎం రేవంత్ రెడ్డికి మంత్రుల ముందున్న బిగ్గెస్ట్ బాధ్యత అని చెప్పాలి. 2-3 నెలల్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలను గెలవకపోతే దానిని విపక్షాలు తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు రేవంత్ బాధ్యత వహించవలసి ఉంటుంది. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందన్న సంకేతాలు వచ్చే ప్రమాదం ఉందని చెప్పాలి. అందుకే అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచారం వరకు అత్యంత కీలకంగా మారనున్నాయి. ఈ క్రమంలోనే మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న కామారెడ్డి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. సీఎం రేవంత్ మిత్రుడు మాజీ మంత్రి షబ్బీర్ అలీ సమక్షంలో 2 బీఆర్ఎస్ కౌన్సిలర్లు కేసీఆర్ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. షబ్బీర్ అలీ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ పరిణామంతో బీఆర్ఎస్ క్యాడర్ డైలమాలో పడిపోయింది. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న వారిలో 4వ వార్డు కౌన్సిలర్ పిడుగు మమతా సాయిబాబా, 29వ వార్డు కౌన్సిలర్ అస్మా అమ్రీన్ అంజాద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హస్తం ఇచ్చిన 6 గ్యారంటీ పథకాల పట్ల ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఆ కౌన్సిలర్లు తెలిపారు. మరికొంతమంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ దూకుడుకు కారు పార్టీ కుదేలవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.